క్రీస్తునందు ప్రియమైన దేవుని వలన దేవుడు మనందరినీ క్షేమంగా కాపాడి ఈ పరిశుద్ధ దినం దేవుణ్ణి ఆరాధించగలిగే ఈ అవకాశాన్ని మనకి ఇచ్చినందుకు పరలోకంలో ఉన్న దేవునికి యేసుక్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు విశ్వాసులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున నా వందనములు తెలియజేస్తున్నాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశంలో కొన్ని నిమిషాల పాటు దేవుని యొక్క మాటలను మీ ముందు ఉంచుతుండగా వింటున్న మీరందరూ కూడా జాగ్రత్తగా బైబిల్లో లాగుందో లేదో అని పరిశీలన చేస్తూ సత్యవాక్యాన్ని సవివరంగా తెలుసుకునేవారుగా ఉండాలని మనవి చేస్తూ దేవుడు వ్రాయించినటువంటి జీవ గ్రంథంలోని మాటలను దేవుని పిల్లలుగా బ్రతకాలనుకున్నటువంటి ఆనాటి ఇశ్రాయేలులను మొదలుకొని ఈనాటి క్రైస్తవ సమాజం వరకు దేవుడు తన మాటలను ఎన్నో విధాలుగా ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మనందరి బ్రతుకును మార్చి తన దగ్గర చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఎన్నోసార్లు దేవుడు ఈ మాటలను ప్రవక్తల ద్వారా రాయించడం జరిగింది. అయితే ప్రేమైన దేవుడు వలన ఈ గ్రంథంలోని మాటలను చదువుతున్న మనమైనా ఒకనాటి ఇశ్రాయేలీయులను తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని ఈ భూమి మీద మనుషులుగా, ఆయన కుమారులుగా, ఆయన కూతుళ్ళుగా, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చే దేవుని పిల్లలుగా మనం అందరం ముందుకే ఈ గ్రంథంలోని మాటల యొక్క సారాంశము అన్న సత్యాన్ని మనం గ్రహిస్తే ఒకనాటి ఇశ్రాయేలీయులకు రాయించినటువంటి ఒక మాటను ఇశ్రాయేలీయుల సమాజం ఉండవలసిన విధంగా ఉండకపోవటాన్ని బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మీరు చూడగలిగితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చూడగలిగితే ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలను సర్వోన్నతుడైన దేవుడు వ్రాయిస్తూ చెబుతున్నటువంటి మాటలు మీరు ఆలోచించగలిగితే హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి ఇశ్రాయేలు వారులారా యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికిరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నాడు అన్నట్టు. దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క వాదన మనుషుల మీద తిరగబడింది అని అంటే ఎందుకు తిరగబడింది అని హోషేయ ద్వారా రాయించినటువంటి మాటను పరిశీలన చేయగలిగితే ప్రేమైన దేవుని వలన ఎందుకు తిరగబడిందో చెబుతున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును, దేవుని గూర్చిన జ్ఞానము ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి ఆనాటి దేశంలోను క్రైస్తవులుగా విస్తరించింది ప్రపంచమంతా అని చెప్పుకుంటున్నటువంటి, దేవుని రాజ్యంగా ఏర్పడ్డామని చెప్పుకుంటున్నటువంటి సంఘాలుగా కూడుకుంటున్న క్రైస్తవ సమాజంలోను ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు కోరుకున్నది ఏంటి అని అంటే, ఆయన కోరుకున్నది ఏంటంటే సత్యము, ఎదుటి వ్యక్తి మీద కనికరము, దేవుడు కూర్చున్న జ్ఞానము అన్నది. ఇవి ఎక్కడ లేకపోతే అప్పుడు దేవుని మనసులో ఆవేదన చెంది వారి మీదికి యాజ్యమాడుతున్నాడు అన్నటువంటి ప్రవక్తైన హోషేయ గారు రాస్తారు. అంటే ప్రేమైన దేవుడు అనగా దేవుడు కోరుకున్నది మానవ సమాజంలో నువ్వు ఇచ్చే ఆస్తులు కాదు, నువ్వు సంపాదించుకున్న డబ్బు కాదు, నువ్వు సంపాదించుకున్న ధనము కాదు. దేవుడు మనిషి నుండి కోరుకుంటున్నది ఏంటి అని అంటే, నీ పక్కన నివసిస్తున్న నీ తోటి సహోదరులతోనూ నువ్వు ఉండవలసిన విధానాన్ని, నువ్వు నడుచుకుంటున్న విధానాన్ని గమనిస్తూ దేవుడు మాట్లాడుతూ చెబుతున్న మాటను మీరు ఆలోచిస్తే ఎదుటి వ్యక్తి మీద కనికరం ఎవరి మీద చూపించాలని మనం దేవుని మీద, మనుషుల మీద కనికరం చూపించవలసిన అవసరం ఉంది కనుక సర్వోన్నతుడైన దేవుడు ఆనాటి ఇశ్రాయేలు సమాజాన్ని చూసి
ప్రవక్త అయిన హోషేయ గారితో అంటున్న మాట ఏంటంటే, కనికరమును సత్యమును దేవుని గూర్చిన జ్ఞానము ఇశ్రాయేలులో లేకుండా పోయింది ఆనాడు. కనీసం ఈ రోజైనా క్రైస్తవ సమాజంలో కనపడుతుందండి. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమైన దేవుని వలన. ఇది లేనందుకు, ఇది అంతరించి పోతున్నందుకు ఏం జరుగుతుందని కిందికి వచ్చేసరికి చెప్పాడు. తర్వాత మాటలు చూడండి, తర్వాత 2వ వచనం నుంచి, అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు. ఏమైందండి? వాడికంటే అర్థం ఏంటో తెలుసండి, వాడికంటే అర్థం ఏంటో తెలుసండి, అలవాటుగా మారిపోయిందండి. రోజుకు 3 పూటలు భోజనం చేయటం ఎలా అలవాటు, మనిషి భూమి మీద జీవించటానికి, తన శరీరాన్ని పోషించటానికి రోజుకు 3 పూటలు భోజనం చేయటం ఎలా అలవాటుగా మారిందో, మనిషి బ్రతుకుతున్న బ్రతుకు విధానములు సర్వోన్నతుడైన దేవుడు కోరుకున్నట్టుగా కనికరము సత్యమన్నది లేకుండా పోటబట్టి దేవుని గూర్చిన జ్ఞానం మానవ సమాజంలో కనిపించకుండా అయ్యేసరికి ఆనాటి ఇశ్రాయేలు సమాజంలో జరుగుతున్న విధానాన్ని దేవుడు మాట్లాడుతూ అంటున్న మాట ఏంటంటే, హత్య చేయుట, అబద్ధము పలుకుట, వ్యభిచరించుట, క్రూరంగా మనుషులు తయారైపోయారు అని. ఇది ఎలా మారింది అని అంటే, ఏదో తెలిసి తెలియక చేయట్లేదు, తెలిసి తెలియక చేయట్లేదంటే, వాడుకాయను అలవాటుగా మారిపోయిందండి. ఇది లేకపోతే ఉండలేను. ఏమంటే అప్పుడప్పుడు బీడి సిగరెట్ తాగే వారిని కానివ్వండి, మందు తాగుతున్న వారిని కానివ్వండి, ఏంటండి ఈ వయసులో మీరు తాగడం అలవాటు అంటే వాళ్ళు ఏమంటారండి? ఏం చేయనండి, దీనికి నేను బానిసనైపోయాను అంటాడు. నేను మానలేనండి. ఏమంటే డాక్టర్ మిమ్మల్ని చచ్చిపోతాడు ఇవి తాగితే అని చెప్పిన, కానీ మానలేకపోయారండి. మానలేక చావటానికైనా సిద్ధం, కానీ వీటిని మాత్రం నేను మానలేను అని అనే స్థితికి మన కళ్ళ ముందు ఎంతో మంది పెద్దలు మొదలుకొని పిల్లల వరకు మనం కళ్ళతో చూస్తున్నాం. అయితే ప్రేమైన దేవుని వలన ఇది ఎలాగైతే వాడుకగా అలవాటుగా మారిపోయిందో, ఒకనాటి ఇశ్రాయేలు సమాజంలో దేవుని గూర్చిన కనికరమును సత్యమును దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవుట వలన ఏం జరిగిందంటే, మనుషులందరూ దేవునికి విరోధులుగా మారిపోయారు. విరోధులుగా మారిపోయినందుకు ఎవడు మళ్ళీ కిందికి వచ్చేసరికి మరొక మాట చెప్తున్నటువంటి 6వ వచనంలో చెబుతున్నటువంటి 6వ వచనం, నా జనుల జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనక నేనును నీ కుమారులను మరుతును అన్నట్టు. ఎంత జాగ్రత్తగా దేవుడు శ్రద్ధ తీసుకుని బోధ చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుడు అన్నదా. ఏ క్రైస్తవులు ఆనాడు ఇశ్రాయేలుగా చెప్పుకున్నా, ఈ రోజు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నా, దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నా, మీరు చెప్పుకుంటారేమో, కానీ నేను చేసేది ఏంటో తెలుసా? అసలు నా ఆజ్ఞలను మీ హృదయంలో పెట్టుకోకపోతే, నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు బ్రతకకపోతే, నేను చెప్పిన మాటలను మీరు గౌరవించకపోతే, నా మాటలను నువ్వు చక్కగా గౌరవించకపోతే, అసలు నువ్వు నాకు యాజకుడుగా ఉండవలసినంత అవసరత లేదన్నాడు. నువ్వు యాజకులు అని అంటే ఎవరినంటారు తెలుసండి? దేవుని పని చేసేవాడినండి. దేవుని పని చేసేవాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రము, మందసము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉండేది కనుక ఆ రోజు యాజకులుగా ఉన్నారు ప్రత్యేకించి కొంతమంది లేయ గోత్రములు. కానీ ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రతి మనిషిని యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడి తన సొత్తుగా చేసుకొని తన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఎక్కడుందండి మాట? పేతురు రాసిన పత్రికలో ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉందండి మాట. తన సొత్తుగా మిమ్మల్ని చేసుకున్నాడు, యాజకులైన
రాజుల సమూహము అనే పదాన్ని ఉపయోగించి మాట్లాడుతుందండి. అంటే ఈ యాజకత్వం ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే, ఈ యాజకత్వం ఎవరెవరికి వర్తిస్తుంది అని అంటే ప్రేమైన దేవుడు వల్లగా యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి బాప్తీసం పొందిన ప్రతి క్రైస్తవురాలకి యాజకులు అనే పదం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఒకప్పుడు లేయులను మాత్రమే యాజకులుగా ఎన్నుకునేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనల్ని అందరినీ పరిశుద్ధపరిచి తన సొత్తుగా చేసుకున్నాడండి. దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు కనుక యాజకులుగా ఉండటానికి ఇష్టం లేదు అని అన్నాడు అంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో సంఘముగా కూడుకుంటున్న మనం అందరం కూడా ఆదివారం ఒక గంట చర్చిలో కూర్చుని మనం క్రైస్తవులం అయిపోయాము, దేవుని రాజ్యంలో చేరిపోతామని మురిసిపోతున్నామే. ఏమండి, దేవుడు ఏమంటున్నాడు తెలుసండి, నా మాటలను మీరు లెక్క చేయకపోతే, నేను ప్రకటించిన జ్ఞానాన్ని మీరు లెక్క చేయకపోతే అసలు మీరు నాకు యాజకులుగా ఉండవలసినంత అవసరం లేదని అనేది నేను చెప్తున్నమాట. బైబిల్లో చూడొకసారి మళ్ళొకసారి 6వ వచనం నుంచి, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడుగా ఉండకుండా. ఎవరు? మనుషుల? హోషే గారా? దేవుడే విసర్జించుచున్నాను అన్నాడండి. దేవుడే విసర్జించుచున్నాను అన్నాడంటే ఏమండి, ఆయన జ్ఞానం పట్ల, ఆయన మాటల పట్ల, ఆయన ఆజ్ఞల పట్ల మనం ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాలో మీరు ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుడు వల్ల. దేవుని కూర్చిన జ్ఞానము లేకపోతే సమాజం అంతా పాడైపోతుందని గ్రహించి చూసినటువంటి కన్న తండ్రి ప్రవక్త అయిన హోషేయ ద్వారా రాయిస్తూ చెబుతున్నటువంటి మాటలు మీరు ఆలోచించగలిగితే, ఇదిగో నా జ్ఞానము లేనందు వలన ఇలా మారిపోయాడు అన్నాడు. ఎవడి జ్ఞానాన్ని గురించి మరొక చోట మాట్లాడుతూ అన్న మాటను మీరు చూడగలిగితే, మరొక చోట కూడా మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు కలవాడు లాభము పొందును, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును అన్నట్టు. జీవము కలిగిన దేవుని వాక్కులను సత్యంగా వివరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ మాటను, ఈ ఉపదేశాన్ని చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ ప్రేరణతో సొలొమోను గారు రాశారు అని ఆలోచిస్తే అది జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును అన్నట్టు. ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులముగా ఈ మట్టి దేహంలో జీవిస్తున్నటువంటి మనం ఈ మట్టి దేహాన్ని పోషించుకోవటానికి రెక్కాడితే డొక్కాడదన్న ఈ లోకపు ఆలోచనలతో దేవుణ్ణి విడిచిపెట్టి మన ఆలోచనతో మన కుటుంబ పోషణ కోసము దేవుణ్ణి మరచి బ్రతుకుతున్న ఈ మానవ సమాజంలో మనల్ని తన వైపు త్రిప్పుటకు ఆయన ఉపదేశాన్ని ఈ గ్రంథంలో రాయించి ఉంచినటువంటి జ్ఞానమైనటువంటి ఈ ఉపదేశాన్ని మనం నమ్మితేనండి, మనం విశ్వసిస్తే అది జీవపు ఊటగా ఉంటుంది అని 17వ వచనం చూడండి. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన, ఈ బోధను, ఈ ఆజ్ఞను ఎవరైనా తిరస్కరిస్తే, ఎన్నోసార్లు విన్నామండి, మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మేము ఎన్నోసార్లు చదువుకున్నామండి, మేము ఎన్నోసార్లు విన్నామండి, మాకు రాని బైబుల్ అనండి, మేము చదువుతలేదని మనకు అనిపిస్తుందండి. కానీ దీన్ని జాగ్రత్తగా చెబుతున్నప్పుడు వినకపోతే, తిరస్కరిస్తే దాని గురించి మీరు శిక్ష